కరీంనగర్ను వణికించిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. సినిమా సీన్లను తలపించేలా జరిగిన ఈ దోపిడీ వెనక నెల రోజుల పక్కా ప్లానింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్దపల్లి పట్టణాన్ని తమ ఆపరేషన్కు అడ్డాగా మార్చుకున్న దొంగలు పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకున్నారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ సౌకర్యాన్ని ఆసరాగా చేసుకున్న ముఠా సభ్యులు బస్టాండ్ సమీపంలోని పరమేశ్వర లాడ్జిని తమ రహస్య స్థావరంగా మార్చుకున్నారు. తాము భవన నిర్మాణ కార్మికులమని మేనేజ్మెంట్ను నమ్మించి రూమ్ నెంబర్ 105లో మకాం వేశారు. మొదట 2 సభ్యులు వచ్చి పరిసరాలను పరిశీలించగా దోపిడీకి కొన్ని రోజుల ముందు వారు 3 వచ్చారు. మొత్తం 5 సభ్యుల గ్యాంగ్ రూమ్ నెంబర్ 102, 103లను అద్దెకి తీసుకుని ఆపరేషన్ మొదలుపెట్టారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి ఈ ముఠా అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. పెద్దపల్లి నుంచి నేరుగా కరీంనగర్ వెళ్లకుండా ధర్మపురి మీదుగా ప్రయాణిస్తూ పోలీసులు తప్పుదోవ పట్టించారు. పీఎంజే జ్యువెలరీ వద్ద పగలు రాత్రి తేడా లేకుండా రెక్కి నిర్వహించిన దొంగలు సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డుల కదలికలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం దోపిడీని కాస్త ముగించుకుని నిమిషాల వ్యవధిలోనే ధర్మపురి చేరుకున్నారు. అక్కడ పుష్కర్ ఘాట్ సమీపంలో తాము వాడిన బైక్లను వదిలేసి బీర్పూర్ మీదుగా మహారాష్ట్రకు వెళ్ళినట్టు సమాచారం. తమ సెల్ ఫోన్ సిగ్నల్స్ దొరకకుండా కరీంనగర్ శివార్లోనే ఫోన్లను పారేసి పోలీసులకు సవాల్ విసిరారు. ప్రస్తుతం తెలంగాణ టాస్క్ ఫోర్స్ బృందాలు మహారాష్ట్రలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి.